గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లి కార్యాలయంలో మీటింగ్ పెట్టుకొని 2 సంవత్సరాలు కన్ను మూసుకున్నాము, ఇంకో 1.5 సంవత్సరం తర్వాత పాదయాత్ర చేస్తాను, రాష్ట్రమంతా తిరుగుతాను, రోడ్లపైన ఉంటానంటున్నాడు. నువ్వు 1.5 సంవత్సరం తర్వాత పాదయాత్ర కాదు, రాష్ట్రమంతా పొరుగుదండాలు చేసినా కూడా జనాలు నిన్ను నమ్మే పరిస్థితి లేదు. నీ 5 ఏళ్ల పరిపాలనలో నువ్వు చేసిన అరాచకం మామూలు అరాచకం కాదు. నువ్వు చేసినటువంటి భూదందాలైతే ఏమి, దాడులైతే ఏమి, దౌర్జన్యాలైతే ఏమి, దొమ్మిలైతే ఏమి, నువ్వు చేసిన పాపాన్ని జనాలు ఇంకా నమ్మే పరిస్థితి లేదు. నీ పేరు చెబితే ఉలిక్కిపడే పరిస్థితి ఉంది. నువ్వు చేయాల్సింది పాదయాత్ర కాదు, ఆత్మవిమర్శ యాత్ర చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి, నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఎక్కడ చూసినా మహిళలు ఆనందంగా ఉచిత బస్సు ప్రయాణం అయితే ఏమి, తల్లికి వందనం అయితే ఏమి, 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఏమి, కానిస్టేబుల్ నియామక పత్రాలు అయితే ఏమి, మెగా డిఎస్సి అయితే ఏమి, నువ్వు చేసిన భూదందాలు 22A నుంచి భూముల్ని తొలగించడం అయితే ఏమి, ఉద్యోగస్తులకి సంక్రాంతి కానుక డిఏలు మంజూరు చేయడం ఏమి, కానిస్టేబుల్స్కి లీవ్ ఎన్కాష్మెంట్స్ ఇవ్వడం అయితే ఏమి, ఇన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తూ ప్రజలు మన్నన పొందుతుంటే నువ్వు పాదయాత్ర చేస్తావా? నువ్వు పాదయాత్ర కానీ పొర్లు దండాలు చేసినా కానీ నిన్ను నమ్మే పరిస్థితి లేదని చెప్పి కూడా సందర్భంగా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.